ఇప్పుడు మీరు చూస్తుంది మా తోడికోడలు వాళ్ళ అమ్మాయిది లగ్న పత్రిక రాసుకుంటున్నారు. దీని తర్వాత పసుపు కూడా 2 గంటల తర్వాత వెంటనే ముహూర్తం వచ్చేసింది. సో ఇలా రోలుని పసుపు కుంకుమలతో అలంకరించేసి తాంబూలాలు రెడీ చేసేసి దీపారాధన అయితే రోలు ముందు పెట్టేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఈవిడ మా అత్తయ్య గారు అనమాట. కొంతమంది 5 మంది పెద్ద ముత్తైదువులతోటి ఇలా రోలుకి పూజ చేసి కొట్టిస్తారు. ఈయన మా బావగారు, మా తోడికోడల వాళ్ళ భర్త అనమాట, పెళ్లి కూతురు తండ్రి. కొబ్బరి ఇదిగోండి, మనమే ఎంటర్ అయ్యాము. 5గురు ముత్తైదువులతో రోల్లో పోట్లు వేయించిన తర్వాత మిగిలింది పసుపు కుంకుమలకి పిలుపులకు వెళ్తారనమాట. ఇదిగోండి ఇక్కడ చేస్తున్నారు, మనమే ఎంటర్ అయిపోయాము. మన బలం సరిపోవట్లేదు, అయినా ఏం చేస్తాం, కొట్టాలి కదా. ఇక్కడ ఒక చిన్న జోక్ అయితే చేశాను. స్వయంగా పెళ్లి కొడుకు తండ్రి కొబ్బరి కోరుతున్నాడు అనమాట వడపప్పులోకి. సో ఈ విధంగా కొంతమంది కలిసి పసుపుని కొట్టేసిన తర్వాత పిలుపులకైతే బయలుదేరుతున్నారు. దానికన్నా ముందు మరి తాంబూలం పట్టుకోవాలి కదా. మా అత్తయ్య గారి చేతుల మీదుగా అయితే తాంబూలం పెట్టడం జరుగుతుంది. తాంబూలం పెట్టిన తర్వాత ఉండమ్మ బొట్టు పెడతా అని చెప్పి బొట్టు పెట్టిన తర్వాత పిలుపులకైతే బయలుదేరుతారండి. ఇదండి, ఇది మొత్తం ఈవెంట్. లగ్న పత్రిక రాసుకున్న తర్వాత పసుపు కొట్టే ఈవెంట్ విలేజెస్లో ఎలా జరుగుతాయని మీకు సింపుల్గా చూపించాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.